బ్రేకింగ్లో చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా లింగాపూర్లో దారుణం జరిగింది. వ్యక్తిని చంపి పూడ్చిపెట్టారు దుండగులు. పాడుబడ్డ బావిలో రాజిరెడ్డి మృతదేహం లభ్యమైంది. భూతగాదాలే హత్యకు కారణమని రాజిరెడ్డి బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలికి కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వెళ్లారు. కామారెడ్డి జిల్లా లింగాపూర్లో దారుణం జరిగింది. వ్యక్తిని చంపి పూడ్చిపెట్టారు దుండగులు. పాడుబడ్డ బావిలో రాజిరెడ్డి అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. భూతగాదాలే ఈ హత్యకు కారణమని రాజిరెడ్డి బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలికి కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వెళ్లారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ భూపతి సిద్ధంగా ఉన్నారు. భూపతి, ఈ ఘటనకి అంటే ఈ ఘటన ఎలా జరిగింది, ఏం చెప్తూ ఉన్నారు స్థానికులు? భూపతి హలో భూపతి వినబడుతోందా? ఓకే ఓకే యా భూపతి, ఈ ఘటనకి కారణం ఎవరు, అలాగే స్థానికులు ఏం చెప్తున్నారు భూపతి? కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ శివారులో బండారి రాజిరెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 29వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిన రాజిరెడ్డి గత 3 రోజులుగా కనిపించకుండా పోయాడు. అయితే అతను కనిపించకపోవడంతో దేవునిపల్లి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే గ్రామ శివారులోని ఓ పాడుబడ్డ బావిలో మృతదేహం లభ్యమైంది. దీంతో అతన్ని హత్య చేసి బావిలో పడివేసినట్లు పోలీసులు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అసలు ఈ ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ తగాదాలు ఉన్న కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ భూ తగాదా కారణంగానే అతన్ని హత్య చేసి బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించిన పరిస్థితి నెలకొంది. వారిద్దరిని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ నేతృత్వంలో ఘటనా స్థలానికి చేరుకుని లింగాపూర్ గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగా పోలీస్ బలగాలను మోహరించిన పరిస్థితి నెలకొంది. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కేసును దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఓకే, థ్యాంక్ యూ.